ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రదేశం ఉండేది. ఒకరోజు అక్కడికి వచ్చిన కుందేలు తాబేలును చూసి నవ్వుతూ ఇలా అంది. అయ్యో తాబేలు, నీ నడక ఇంత నిదానమా? నీ నిదానం వల్ల ఏ పని చేయలేవు అని ఎగతాళి చేసింది. అప్పుడు తాబేలు చిరునవ్వు నవ్వుతూ, అవును, నేను నెమ్మదిగా వెళ్తాను, కానీ ఆగను అని సమాధానం చెప్పింది. కుందేలు నవ్వుతూ, నాతో పరుగు పందెంలో పోటీ పడగలవా అని హేళనగా మాట్లాడింది. దానికి తాబేలు ప్రశాంతంగా పందానికి ఒప్పుకుంది. పోటీ మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తి చాలా ముందుకు వెళ్ళిపోయింది. కుందేలు ఇలా అనుకుంది, తాబేలు చాలా దూరంలో ఉంది, నా దగ్గరికి రావడానికి చాలా సమయం పడుతుంది, ఈలోపు కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చొని నిద్రపోయింది. కానీ తాబేలు మాత్రం చిన్న చిన్న అడుగులతో ఆగకుండా నెమ్మదిగా ముందుకు సాగింది. చివరికి తాబేలు ఫినిష్ లైన్ దగ్గరకు చేరి గెలిచింది. కుందేలు మేల్కొని అక్కడికి చేరేసరికే తాబేలు విజయం సాధించింది. కుందేలు సిగ్గుపడుతూ తాబేలు దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను తేలిగ్గా తీసుకున్నా, పట్టుదల ఎంత ముఖ్యమో ఈరోజు నాకు తెలిసింది అని చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే, వేగం కంటే పట్టుదల ముఖ్యం. నెమ్మదిగా అయినా సరే మన అడుగు ముందుకు సాగితే విజయం దానంతటదే వరిస్తుంది.